మురుసుపల్లి షర్మిలా శాస్త్రి గారి గురించి నిన్న కొండా రాఘవరెడ్డి గారు మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో సాక్షి టీవీలో పెద్ద వైరలే కూర్చుంది. దానిపైన షర్మిలా గారు కూడా స్పందించడం జరిగింది. షర్మిలా గారు ఆ కొండా రాఘవరెడ్డి గారికి ఆ వీడియో కౌంటర్ ఇస్తూ, కొండా రాఘవరెడ్డి గారు నా మనిషి అనుకున్నాను, కొండా రాఘవరెడ్డి గారు మా కుటుంబానికి అత్యంత ప్రేమ అభిమానాలు చూపించే వ్యక్తి అనుకున్నాను, అటువంటి వ్యక్తులు కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడతారని మేము అనుకోలేదు, ఐదని మాట్లాడుతూ ఉంది. ఆ రోజు పాదయాత్ర అప్పుడు వాళ్ళు చేస్తానంటే కాదు నేను చేస్తాను, నా అంతటా ముందుకు వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడగలేదు, ఐదని చెప్పాడు, ఐదని చెప్పి ఆమె దానికి మాట్లాడుతూ, అది పైన దేవుడు తెలుసు, మా అమ్మకు తెలుసు, ఐదని చెప్పి మాట్లాడుతూ, ఆ సూపరింటెండెంట్ ఎవరో చెప్పండి, వాళ్ళ చేత చెప్పించండి ఐదని చెప్పి షర్మిలా గారు నిన్న అన్నారు. ఒకటైతే వాస్తవం, నాకు తెలిసి 2016 ఆ టైం అనుకుంటా, వైఎస్ విజయమ్మ గారి ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఐ థింక్ ఖచ్చితంగా ఇది ఎన్టీవీ ఇంటర్వ్యూలోనే. ఆ ఎన్టీవీ ఇంటర్వ్యూలో వైఎస్ విజయమ్మ గారు మాట్లాడుతూ షర్మిలా గారి టాపిక్ వచ్చినప్పుడు, పాదయాత్ర అప్పుడు ఏంటమ్మా పరిస్థితి ఐదంటే, జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను, భారతి గారు, షర్మిలా గారు కలవటానికి వెళ్ళినప్పుడు, అమ్మ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు, మన పరిస్థితి ఏంటి ఐదని ఆలోచించు, చర్చనీయాంశం వస్తున్నప్పుడు, పార్టీ జనాల్లో ఉండాలనుకున్నప్పుడు, అమ్మ నువ్వేదైనా ప్రోగ్రామ్ బస్సు యాత్ర కానీ ఏదైనా చేయగలుగుతావో ఎట్లా అది అని చెప్పి అడగటం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అడిగాడు. అడిగితే పక్కనే ఉన్న షర్మిలా గారు ఉండి, అన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, నేను చేస్తాను ఐదని చెప్పి షర్మిలా గారు నేను చేస్తానంటే, పాప నువ్వు అంత దూరం నడవలేవు, వద్దమ్మా ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, లేదన్నా నేను చేస్తాను ఐదని చెప్పి షర్మిలా గారు అన్నట్టుగా నాకు తెలిసి 2016 ఆ టైంలో వీడియో. ఐ థింక్ పక్కా ఇది 100% ఆ వీడియో నేను చూశాను. ఆ ఇంటర్వ్యూ కూడా నేను ఇప్పటికీ చూశాను వైఎస్ విజయమ్మ గారిది. షర్మిలా గారి అంతటే నేనే పాదయాత్ర చేస్తానని నా నాడు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, అమ్మా నువ్వు చేయలేవు, అంత దూరం నువ్వు నడవలేవు, నీకు వద్దమ్మా, నువ్వు ఏ కష్టం తెలియకుండా ఉన్నావు, ఎందుకు ఇట్లాంటి వద్దు నీకు ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇది పక్క. ఆనాడు విజయమ్మ గారే స్వయంగా ఆ వీడియో నేను సెర్చ్ చేశాను, నాకు ఎక్కడ ఏ లింక్లో అయినా దొరికిద్దా, ఏదైనా ఇంటర్వ్యూలో ఆమె అన్నారు, ఎన్టీవీ అనుకుంటా పక్కాగా. ఆ ఇంటర్వ్యూ కానీ దొరికితే మనం ఖచ్చితంగా మనం కూడా వైరల్ చేయొచ్చు. ఎవరైనా మన వీడియో కింద ఎవరైనా సోషల్ మీడియా మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, నాకు దొరకలేదు, మ్యాక్సిమం ట్రై చేశాను. ఆ వీడియో మీరు కూడా చూడండి, ఆ వీడియో మీకు ఖచ్చితంగా దొరికిద్ది. వైఎస్ విజయమ్మ గారే సొంతంగా ఆమె నోటితోనే చెప్పారు, ఆనాడు నేను చేస్తాను అమ్మ నువ్వు చెయ్యమ్మా ఏదైనా బస్సు యాత్ర ఎట్లా అని అడిగితే, అప్పుడు ఉండి షర్మిలా గారు పక్క నుండి, లేదన్నా నేను చేస్తాను పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి కౌంటర్గా నేను ఉంటాను, అంటే ప్రభుత్వాన్ని విమర్శించి మన పార్టీలో జనాలు ఉంటారు ఐదని చెప్పి షర్మిలా గారు ఆనాడు తనంతట తానే వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది. దీన్నే కొండా రాఘవరెడ్డి గారు నిన్న మీడియాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత షర్మిలా గారు, కొండా రాఘవరెడ్డి గారి గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే, ఆనాడు విలీనం ప్రక్రియలోనే గ్యాప్ వచ్చింది. షర్మిలా గారు నమ్ముకొని కార్యకర్తలు ఎంతమంది నష్టపోయారని కొండా రాఘవరెడ్డి గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలకి తోడుంటాను, తెలంగాణలోనే ఉంటాను, నేను ఆంధ్రాలో రాజకీయాలు చేయాలనుకుంటే మా అన్నతో విభేదాలు ఉంటే అక్కడే పార్టీ పెట్టుకున్నాను, ఇక్కడ ఎందుకు పెడతానని ఆనాడు షర్మిలా గారు మాట్లాడిన మాట వాస్తవం కదా. తెలంగాణ గడ్డ పైన ఇదే షర్మిలా గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పైన ప్రేమ ఉంది, రాజశేఖర రెడ్డి గారి పేరు నేను వాడుకుంటాను, రాజశేఖర రెడ్డి గారి వెంట నేనుంటాను, రాజశేఖర రెడ్డి ఆశయాలకు నేను పనిచేస్తున్నాను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని భుజానెత్తుకున్న షర్మిలా గారు, మరి ఇదే రాజశేఖర రెడ్డి గారి మీద అంత ప్రేమ చూపిస్తుంటే, అవతల పక్క రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నానంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రేమ కదా, మీ కుమారుడికి కూడా రాజారెడ్డి గారు అని చెప్పి పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే కదా. మరి అటువంటి రాజారెడ్డి గారిని అవమానించే విధంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడిన మాటని మీరు అప్పుడే మర్చిపోయారా? రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడినాడు, మీరు ఎక్కడికి పోయారు? దాన్ని ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు? రాజారెడ్డి గారిని ఒక గూండాగా, ఒక రౌడీగా, ఆ రాజ్యాంగం స్పెషల్గా వాళ్ళు ఒక ఇంకో లెవెల్లో తీసుకెళ్తారు అని చెప్పి ఆ పులివెందు ప్రాంతాన్ని కూడా అవమానించే విధంగా మాట్లాడినందుకు మీరు మీ విశ్వసనీయత ఏది? మీరు ఆంధ్ర రాజకీయాల పట్ల మీ తండ్రి గారి పైన ప్రేమ కానీ, లేకపోతే మీ నాన్నగారికి మీరు వారసత్వంగా మీ నాన్నగారిని కూడా వెనకేసుకొని రాకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం ముందుకెళ్తాను, ఇది ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కించపరిచేలాగా ఒక్క పని చేశాడని చెప్పండి. ఒక్క పని మీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలాగా ఒక్క పని చేశాడని చెప్పండి. ఈరోజు మీరు ఆడబిడ్డగా అక్కడ బిడ్డ, ఇక్కడ బిడ్డ కాదు అది ఇది అంటారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నా పుట్టినీళ్ళు అంటారు. ఎట్లా ఎవరు తీసుకుంటారండి? మీరు ఆలోచించుకోండి.